ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది ఆ అడవికి రాజుగా పరిగణించబడేది. ప్రతిరోజు జంతువులను వేటాడి తినేది. రోజులు గడుస్తుండగా అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోవడం మొదలైంది. అందుకు కారణం సింహం జంతువులను విరమించకుండా వేటాడి తినడమే. ఒకరోజు జంతువులన్నీ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆందోళన వ్యక్తం చేశాయి. జంతువులన్నీ వెళ్ళి సింహాన్ని కలుసుకొని ఇలా చెప్పాయి: "ఓ రాజా, మీ భయంకరమైన ఆకలితో మేమంతా అంతమైపోతున్నాము. దయచేసి ఒకరోజు ఒక జంతువుని మాత్రమే తినండి. కావాల్సి వస్తే రోజుకొక జంతువును మేమే మీ దగ్గరకు పంపిస్తాము" అని చెప్పాయి. సింహం ఆలోచించి అంగీకరించింది. ఇక ప్రతిరోజు ఒక జంతువు తానే సింహం దగ్గరకు వెళ్ళి బలయ్యేది. ఒకరోజు సింహం దగ్గరకు వెళ్ళాల్సిన జింక ఆలస్యం చేసింది. సింహం భయంకరంగా కోప్పడింది. "ఓ రాజా, నేను ఆలస్యంగా రావడానికి కారణం ఒక కొత్త సింహం. అది అడవిలోకి వచ్చి నేనే అసలైన రాజు అంటూ మా మీద దాడి చేసింది. అక్కడి నుంచి తప్పించుకొని రావడానికి ఆలస్యమైంది." ఈ మాటలు విన్న సింహం మరింత కోపం చెంది, "అదెక్కడుంది? నన్ను మించిన సింహమా? నన్ను అక్కడికి తీసుకెళ్ళు" అని అరవసాగింది. అప్పుడు జింక తెలివిగా సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ బావి నీళ్ళల్లో తన ప్రతిబింబాన్ని చూసిన సింహం ఇంకొక సింహం అనుకొని భయంకరంగా గర్జించింది. వెంటనే బావిలో ఉన్న ప్రతిబింబం కూడా అదేలా స్పందించడంతో అసలు సింహం మరింత కోపంతో ఆ బావిలోకి దూకింది. అలా అది నీటిలో మునిగి చనిపోయింది. అంతే, తెలివైన జింక ధైర్యంగా అడవికి తిరిగి వెళ్ళింది. అడవిలోని జంతువులన్నీ ఆనందంతో జీవించసాగాయి. ఈ కథలో నీతి: బలం కంటే బుద్ధి గొప్పది. కోపంతో కాకుండా చాకచక్యంగా వ్యవహరిస్తే సమస్యల్ని తేలికగా పరిష్కరించవచ్చు.